యూనియన్ మనం ఎన్నుకున్నటువంటి నూతన కమిటీ సభ్యులందరూ కూడా ఎవరు ఏ పదవులు ఆశించకుండా కూడా వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వచ్చి పనిచేస్తే కనీసం మీరు గుండు నరేష్ ఉదయరెడ్డి ఈరోజు సూర్యాపేట హైదరాబాద్ ప్లాంట్ యొక్క సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నేను యూనియన్ తరఫున మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ, అదేవిధంగా ఈ స్టేజ్ పై ఉన్నటువంటి మన నూతన కమిటీ సభ్యులను మన యూనియన్ తరఫున ఒక్కొక్కరిని గౌరవంగా మనము సన్మానించుకోవాలని తెలియపరుస్తున్నాను. ఈ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు కూడా మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ ప్రాంగణంలోనే క్రమశిక్షణతో ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోవాలని చెప్పేసి అని నేను మనవి చేసుకుంటున్నా. కొన్ని సంవత్సరాల నుంచి రోడ్డు మీద ప్రైవేటు వాహనాలు ట్యాక్సీ పనులు నడుపుకుంటూ మన భార్య పిల్లలు పోషించుకుంటున్నాం. సంవత్సరాల తరబడి అనేక సమస్యలు మనకు వస్తున్నా కూడా వాటిని పరిష్కరించుకుంటూ ఎవరినో ఒకరిని బాధ్యులుగా మనం ఎన్నుకొని కొంతమందిని మన పైన బాధ్యత వహించే విధంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని మన యొక్క సమస్యలను వారికి తెలియపరచుకుంటూ మనకు ఉన్నటువంటి లోటుపాట్లను మన పైన ఉన్నటువంటి అధ్యక్షులు కానీ కమిటీ కానీ కమిటీలో ఉండబడిన ప్రతి ఒక్క సభ్యులు కూడా బాధ్యత రహితంగా మనకు ఉండబడిన బాధలపై వాళ్ళు పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్న సమయంలో మన బండ్లు మనం నడుపుకుంటూ మన కుటుంబాలను పోషించుకుంటున్నటువంటి పరిస్థితి మనది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఎన్నుకోబడిన నూతన కమిటీ వారందరూ కూడా మనస్ఫూర్తిగా మన యొక్క యూనియన్లో ఉన్నటువంటి సమస్యల మీద ఎలాంటి కలిసిమ లేకుండా మంచి మనస్తోటి మనకు చోటుడు వాటోడుగా ఉంటూ ప్రతిరోజు మన పనులకున్న సమస్యలపై వారు తెలుసుకొని మన సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటూ ఆ కమిటీ సభ్యులు కూడా ఎలాంటి పిలుపునిచ్చినా ఏ సమయం పట్ల మనల్ని పిలిపించినా ఖచ్చితంగా మనం వారిని గౌరవించి ఆ సమయపాలన మనం ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి తెలియపరచుకుంటూ కింది లైన్ నుంచి ఒక 5-10 మందితో వచ్చి ఒక్కొక్కరు సన్మానించవలసిందిగా కోరుతున్నాను. సమస్యలు దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్ కమిటీ సన్మానం అయిపోయినాక మన సమస్యలు తెలియపత్రం నూతన మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక్కొక్కరు వారి యొక్క భరోసాని మీకు తెలియపరచగలుగుతారు. దాని మీద మీ సమస్యల గురించి పూర్తిగా బాధ్యత తీసుకోగలుగుతారు. మీకు ఏ ఇబ్బందులున్నా కమిటీతో పాటు నేను పూర్తి బాధ్యతలు తీసుకుంటానని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తున్నాను. దయచేసి అందరి క్రమశిక్షణతో ఉండండి. మా పిల్లల శ్రీనివాస్ అన్న గారు ఈ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. పిల్లల సంతు ఈ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. కటారి ఉదయ్ గారు సీనియర్ డ్రైవర్ అయినటువంటి కటారి ఉదయ్ గారు కూడా ఈ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. సీనియర్ డ్రైవర్ అయినటువంటి మరియు సీరియల్ ఇన్ఛార్జ్ అయినటువంటి వారి సన్మానాలు ఈ వంతు బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తమ్ముడు ఓరసు ఉదయ్ గారు కూడా ఈ యొక్క
బ్రదర్ తను ముందుబడి అవసరమైతే ఎవరు డబ్బు లేకున్నా నేను ముందుబడి పెడతా అని ఒక హామీ ఇవ్వడంతో ఈ కార్యక్రమం. బ్రదర్ రమేష్ ఇంకెవరు నెక్స్ట్ ఒక బ్యాచ్ మధ్యముడిగా రారా ఓకే ఓకే నిలబడండి ఒకసారి. మొదటి నుంచి యూనియన్ ఏర్పడిన కానుండి డ్రైవర్గా ఉన్న పూర్తయిన అందున కోశాన్ కావి ఆయన ఏజ్ నిలబడి రంజాన్ భాయ్ సీనియర్ డ్రైవర్లకు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంచుకునే అవకాశం ఉంటుంది. నిలబడి మైకు పట్టుకుంటే కొంతమంది పేర్లు గుర్తు రావట్లేదు. నిలబడి మీరు జరిగి నిలబడి ముందు నరేష్ గౌరవపదంగా ఉంటూ మంచి చెడులకు మనకు సమస్య వచ్చినప్పుడు వాళ్ళ శక్తి మేర మనకు ఎంతో అంత సహకారం చేస్తూ ఈనాడు రిపోర్టర్గా పనిచేసినట్టు సాగర్ కూడా స్టేజ్ మీదకి వచ్చి అన్నయ్య చూడనా కూర్చోండి ప్లీజ్ అరే ఒక్క ఫోటో తీసుకుంటే ఎవరి దగ్గర అనుకోవచ్చు. వేణు శేఖర్ చూడు చూడు అన్నా కోశాది గారు ఇటు తిరిగానా తిరిగాయి చేసి దిగొద్దన్నా. ఒక ఫోటో దిగితే అయిపోతుంది, అందరం బయటకు వెళ్తాం. మీరు దయచేసి ఒక్కొక్కరు ఒక రకంగా పోయి అవును మళ్ళీ లేరు కదా అన్న వీళ్ళిద్దరి చేయాలి పెద్ద మనిషి ఫంక్షన్. అలా పోయి ఏం చేస్తారా మీరు ఇదా ఎవరండి మన ముఖేష్ కొట్టాం ఇక్కడ చూడాలి నువ్వు అటు దూది మేము ఎక్కడ అటు చూస్తున్నాం మీ వాడు అక్కడ. ఇంకో దండం ఇస్తాను. మంచిగా వెనక నిలబడి వెనక చూడగా అందరూ ఒకసారి